100 గ్రాముల అధిక బరువు 100 కోట్ల మంది భారతీయుల ఆశలను గల్లంతు చేసింది. ఇక పతకం ఖాయమని రెజ్లింగ్ లో తొలి పతకం వచ్చిందని చేసుకున్న సంబరాలు పూర్తి కాకముందే పిడుగులాంటి వార్త వినపడింది. వినేష్ ఫోగాట్ పై అనర్హత వేటుపడింది. ఈ వార్తతో భారత అభిమానుల హృదయం ముక్కలైపోయింది. ప్రపంచ ఛాంపియన్ ను ఓడించిన వినేష్ కు ఆనందం 8 గంటల్లోనే కనుమరుగైంది. ఈ బాధను దిగమింగటం అభిమానుల తరం కావడం లేదు. ఈ తీవ్ర నిరాశతో అభిమానులు విచారంలో మునిగిపోయారు. కన్నీళ్లను దిగమందుతూ తదుపరి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇక వినేష్ ఫోగాట్ అనర్హత వేటు గురించి భారత ఒలింపిక్ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వినేష్ పై వేటు పడినట్టుగా తెలిపింది. అయితే ఈ విషయంలో వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామన్నది. అసలు అనర్హత వేటు వార్తలను పంచుకోవడం తమకు అత్యంత బాధ కలిగిస్తుందని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది. వినేష్ ఫోగాట్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తీసుకున్న నిర్ణయం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయంపై సవాల్ చేసేందుకు ఐఓఏ సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసోసియేషన్ నిబంధనల ప్రకారం ఏదన్నా పోటీ జరిగే రోజున కొన్ని గంటల ముందు బరువుతో పాటు వైద్య పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తారు. అయితే మంగళవారం రాత్రి సెమీస్ పోరులో తలపడిన ఫోగాట్ కొన్ని గంటల తరువాత బుధవారం ఉదయానికి బరువు పెరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఒలింపిక్ కమిటీ ఈ విషయంపై పునఃసమీక్ష చేయడానికి నిరాకరిస్తే మాత్రం ఫోగాట్ పై అనర్హత వేటు కొనసాగుతుంది. వినేష్ అనర్హతపై మాత్రం అభిమానులే కాదు పలువురు నేతలు సైతం తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వినేష్ ఫోగాట్ డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ జపాన్ కు చెందిన యూయి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. అక్కడ యూరోపియన్ ఛాంపియన్ ఉక్రెయిన్ కు చెందిన ఒక్సానా లివాచ్పై గెలిచింది. సెమీఫైనల్స్ లో క్యూబాకు చెందిన పాన్ అమెరికన్ గేమ్స్ ఛాంపియన్ యుస్నీలిస్ గజ్మాన్ పై వినేష్ విజయాలు సాధించింది. సెమీఫైనల్లో క్యూబా రెజ్లర్ యూస్లినెస్ గుజ్మాన్ పై ఘన విజయం సాధించింది. ఇక ఈ గెలుపుతో ఒలింపిక్స్ లో రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేష్ రికార్డు సృష్టించింది.